లష్కర్ బోనాల సంబరాలు రెండో రోజు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు. ఇక ఉజ్జయిని మహంకాళిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. రంగం కార్యక్రమం తర్వాత పోతరాజుల గావు పట్టే కార్యక్రమం జరుగుతుంది. పోతరాజుల విన్యాసాలతో ఆలయం దగ్గర కొత్త శోభ సంతరించుకుంది. కాసేపట్లో అమ్మవారిని అంబారిపై ఊరేగించనున్నారు. సాయంత్రం పలహారం బండ్ల ఊరేగింపు తీస్తారు. ఊరేగింపు కోసం కర్ణాటక తుంకూరులోని శ్రీ కరిబసవస్వామి మఠం నుంచి 33 ఏళ్ల ఆడ ఏనుగు లక్ష్మిని తీసుకొచ్చారు. భక్తుల రద్దీతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రైటిక ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి మరింత సమాచారం చంద్రవ అందిస్తారు. చంద్రవ, ఓవర్ టు యూ. చిన్న పబ్లిక్ ఎటువంటి కష్టం కలగకుండా నష్టం కలగకుండా మొత్తం పోలీసు సోదరులు అందరు ఉన్నారు కదా. యువతల బంధుకు వస్తే మీకు ఒకటి చూపిస్తా. చిన్న గట్టిగా లేదేమో ఇది. ఒకసారి దాన్ని చూడండి, చూస్తేనే గట్టిగా పట్టిందంటే పిక్క కొరకు ఇడిచి పెడుతుంది అన్నట్టున్నది. అంత పెద్దగా ఉన్నది, అంత మంచిగా ఉన్నది, ముద్దుగా అనిపిస్తున్నది. కానీ దగ్గర కొద్ది బహుమంటదేమో భయం అవుతున్నది. ఇప్పుడు ప్రమాదాలు అనేటివన్నీ చెప్పి రాకపోతేనే యాక్సిడెంట్ ప్రమాదం అంటారు కదా. అసలు ప్రమాదాలు ఏం జరగకుండా ముందు జాగ్రత్తగా దీన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టిండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఈ బాంబులు గింబులు ఇవన్నీ దాడిలోని పెద్ద పెద్ద బెదిరింపులు అని అన్ని నడుస్తున్నాయి వార్తలల్లో. అసలు ఏం జరగకుండా ఉండేది మొదలు అంత చుట్టుముట్టు అంతా తిప్పిరు, దీన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు. ముట్టుకుంటే ఏమన్నా అంటదా? ఏమన్నదండి మన పోలీసు రాగిది. పోలీసులు ముట్టుకుంటేనంటే దానికి వాసన తెలుస్తుందా? పోలీసుల ముట్టల వాసన, మాసంటోళ్ళ వాసన అది కూడా తెలుస్తుంది. మా ఇంట్లో 2 కుక్క పిల్లలు ఉన్నాయి. అవును, అది వేరే వేరే అండి. ఇవి ట్రైన్ టాక్ కదా, ఇవి ట్రైన్ చేస్తాయి అనమాట. మహేషన్ ఎంత తింటది ఇది రోజుకి? దానికి భోజనం ఏమేమి పెడతారు? పెడిగ్రీ రెడీమేడ్ ఫుడ్. రెడీమేడ్ ఫుడ్ అందులోనే అన్ని ఉంటాయి. నాన్ వెజ్ పెడిగ్రీ ఉంటది, వెజ్ పెడిగ్రీ ఉంటుంది. నాన్ వెజ్ ఫ్లేవర్ చికెన్ ఫ్లేవర్ పెడతారు. ఇదేమో ఉట్టి పెడిగ్రీ తింటది అంట. ఇది నమస్తే పెడుతుంది, అట్లా షేక్ హ్యాండ్ ఇస్తుంది, అట్లా ఏమన్నా ఇస్తుందా? నీకు ఇవ్వమని నాకు ఇవ్వకుండా మానాయ గాని. ఏం పేరు? విరాట్. నమస్తే. షేక్ హ్యాండ్ ఇస్తున్నా విరాట్. అయ్యో మంచి బంగారు తండ్రి. ఇది మగపిల్లగాడ ఆడపిల్లన? ఓయమ్మా విరాట్ మగపిల్లగాడ అంట ముద్దుగా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. మా ఇంటికి రా విరాట్, నేను నీకు పెడిగ్రీ పెడతా గాని. మంచిదా? ఇక ముద్దుగా ఉన్నాడమ్మా విరాట్. మళ్ళా కలుద్దాం తమ్మి, మళ్ళా కలుద్దాం. అయ్యో బంగారు తండ్రివి నువ్వు, ముద్దుకున్నావు, చాలా ముద్దుకున్నాడు. తమ్ముడు చూస్తే మంచిగా అనిపించిండు, అందుకని ఒకసారి వల్కరిద్దాం అంటని వచ్చిన. చూడండి ఇక ఎంతమంది చూసుకుంటారు ఈ తమ్ముని? ఇద్దరు చూసుకుంటారు. ఇద్దరు తమ్ముళ్ళు చూసుకుంటారు అంటే. విరాట్ పేరు మాత్రం మంచిగున్నది. కోహ్లీకి పోటీగా పెట్టినట్టున్నది విరాట్ కోహ్లీకి పోటీగా. తమ్ముడు నీ పేరేంది? శ్రీహరి అమ్మ. శ్రీహరి తమ్ముడు నీ మనది కాదు, మనది యాక్సెస్ కంట్రోల్ మొత్తం అంతా కూడా. అంత యాక్సెస్ కంట్రోల్. ఇది దీంట్లో నుంచి లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు కుయ్యి అంటుంటది. అదే అది కుయ్యి మనకుంటే ఎప్పుడన్నా ఉంటుందా తమ్మి? కంపల్సరీ అంటది. ఏమన్నా బాంబ్ డిటెక్ట్ ఎట్లా తెలుస్తుంది మరి మనకు? ఖరాబ్ అయితే మనకు అక్కడ మిషన్ ఉంటుంది కదా, ఆన్ ఆఫ్ అవుతుంది. అది దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి. సౌండ్ రాకపోతే ఖరాబ్ అయినట్టు. దాన్ని ఏమంటారు తమ్మి? యాక్సెస్ కంట్రోల్ మాది. బాంబ్ డిటెక్టర్ యాక్సెస్ కంట్రోల్ అంటారు. ఈ సార్ నాకు బాగా ఎరక. మేము ఇద్దరం జాతరలలో మేము సారు నేను ఇద్దరం కలిసి సార్ అనుకున్నాం. బట్టినవా? సారు మేడారం జాతరకి మన ఇద్దరమే తిరుగుతాం సార్ కదా. మీరేమో అది పట్టుకొని తిరుగుతారు, నేనేమో పట్టుకొని తిరుగుతారు. కరెక్టే సార్. ఎట్లున్నారు? ఏం కదా? అంత బాగానే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఏమన్నా బెదిరింపులు ఇవి పెట్టుకోకుండా ఉండు ఇట్లాంటివి ఏమన్నా జరిగినా? ఏం లేదు.
మనకంతా మనం అంతా హైదరాబాద్ సేఫేనా? సేఫ్ హైదరాబాద్ సేఫ్ హైదరాబాద్ అయితే సేఫేనా? సేఫే. మీకేం ఫోన్ కాల్ గిన్ ఏం రావు కదా సార్? ఏం రావు. ఇప్పుడు మీరంటే ఇవన్నీ పట్టుకొని తిరుగుతారు, ఈ ఆడపిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా లేడీస్ ని చెక్ చేస్తారు. ఆ లేడీస్ ని చెక్ చేసేటోళ్ళు. అమ్మా ఎవరైనా నిజంగా ఆడోళ్ళు దొంగలు గింగలు వస్తుంటారా? తెలుస్తుందా? ఎట్లా తెలుస్తుందమ్మా? ఫ్రిస్కింగ్ చేస్తాం కదా. ఇప్పుడు దానికంటే వాసన పట్టి పసి కడుతుంది. మీరేమో అది ఇట్లుంటారు కదమ్మా, అది చేయిలో ఒక కట్టెలేసి హెచ్హెచ్ఎండి హెచ్హెచ్ఎంటి. దానికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా మీకు? ఇస్తారు ట్రైనింగ్. ఎన్ని ఏళ్ళ నుండి ఇట్లా చెకింగ్ లలో ఉన్నారమ్మా మీరు? 7 years. 7 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఈ అమ్మకి 7 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. నీకురా? నాకు కూడా 7 ఏళ్ళు. నువ్వు అది జర పెద్దగా అనిపిస్తుంది, నువ్వు జర ముద్దగా అనిపిస్తున్నావు, ఇంకా చిన్నగా అనిపిస్తున్నావు. పెళ్ళయిందా నీకు? కాలేదు. పెళ్ళి కూడా కాలేదు కానీ 7 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మాకు అప్పుడే చెకింగ్ లలో. నువ్వు రాజా? శ్రీలత. శ్రీలత అమ్మ, నువ్వు ఇళ్ళనేనా? అవును. నీకెన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. అమ్మో తల్లి, 18 సంవత్సరాలకి ఎంచున్నావు. ఎట్లా అనిపిస్తుంది ఇంట్లో కొలువు చేస్తుంటే? ఎప్పుడైనా చిరాకు వాడు నీ బాబులకి వచ్చుడు కుయ్యి 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 ఏమిలోని పాడైంది నాకు అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ చెయ్యాలి కదా, డ్యూటీగా తప్పదు. తప్పదు. పాపము చూస్తుంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. గేట్ల కాడ ఆపినప్పుడేమో కోపం వస్తుంది. అరే మాకు అక్కడ ఇడికాట్లు ఉన్నాయి కదా, మమ్మల్ని ఇడికాట్లు ఇచ్చిండ్రు, మళ్ళీ ఎందుకు ఆపుతారా అనిపిస్తుంది. ఇంటి కోసమే మేము ఆపేది. పొరపాటు తిట్టుకుంటే కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చేపకు తిట్టుకొని పట్టు నేను. ఓకే సార్ నమస్తే. నమస్తే. పెద్ద ఆఫీసర్ మీరు అన్నట్టు ఈడనే ఇల్లు పడ్డారు. మా పెద్ద ఆఫీసర్ అక్కడ ఉన్నాడు. ఆ సార్ ఎరకన్నా దోస్తులం సార్ నేను. అయితే మా పెద్ద ఆఫీసర్ ఆయనే, ఆయన కింద మేము ఇక్కడ డోర్ ఫ్రేమ్ లో పని చేస్తాం అన్నమాట. సార్ దీన్ని ఏమంటారు సార్? డోర్ ఫ్రేమ్. డోర్ ఫ్రేమ్ లో పని సార్. ఇల్లు ఎవరైనా దొరకబట్టినరా ఎప్పుడన్నా? దొరకబట్టినాం అంటే మేము ఇది పెడితేనే పారిపోతారు, రారు. ఇక మేము ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నామని ధైర్యం చేసి ఎవరైనా వస్తే దొరికిపోతారా? ఫిషింగ్ చేస్తున్నామని తెలియగానే అవతల ఆడ చదువుకుంటాడు, ఏదైనా ఉన్నా కూడా ఏమైనా తీసుకొచ్చినా కూడా ఆ భయం అనేది ఉంటది. రెగ్యులర్ గా అయితే మాకు ఇట్లా వెపన్స్, ఆయుధాలు అట్లాంటివి ఏమైనా వస్తే మేము దొరికిపోతాయి. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు కత్తిగిత్తి ఏమైనా పెట్టుకొని వచ్చిండ్రు సరే. బోనాల పండుగ అంటే హైదరాబాద్ లో ఒక ముచ్చట చెప్తా. బోనాల పండుగ అంటే ఎవరి మీద నన్ను కోపం ఉన్నా, ఎవరినన్నా కొట్టాలనుకున్నా, ఎవరికన్నా ఇంత షెర్పట్ వేద్దాం అనుకున్నా ఒకటి పెట్టుకుని మంచిగా ఇంత మంది వేస్తారు 90, ఆడికేంచి ఒకటి ఇంత జేబులో పెట్టుకుంటారు. బయలుదేరుతారు పెద్ద మునగాన్ల లెక్క. అసలు ఎవరన్నా వచ్చి నాటకాలు ఆడాలనుకుంటే డోర్ ఫ్రేమ్ పెట్టిండ్రు, దొరికిపోతారు. జాగ్రత్త చూసుకోండి అన్న. నీకు ఎన్ని ఏళ్ళ అనుభవం? 30 years. 30 ఏళ్ళు. పృథ్వీ అని ఒక సార్ ఉంటాడు సినిమాలలో, 30 years ఇండస్ట్రీ. ఈ అన్ననేమో పోలీసు వాళ్ళ 30 years ఇండస్ట్రీ అని. ఎంత మందిని పట్టిండొచ్చు మీరు ఇలా డోర్ ఫ్రేమ్ లలో? మాగా అప్పుడప్పుడు అవి చిన్న వెపన్స్ అంటే అవి మన కత్తులు లాంటివి అవి ఉంటాయి కదా, చిన్న నైఫ్ అట్లాంటివి ఎప్పుడైనా వస్తే పట్టుకుంటాం. కానీ ఇంతవరకు ఏం రాలే, పెద్ద ఏం రాలే. అమ్మవారిని ఈ రోజు గజం మీద ఎక్కించి గజారోహణం అంటారు కదా, గజారోహణం చేసి అమ్మవారిని అంతా ఊరేగింపు చేస్తారు. ఆ ఊరేగింపు చేయనికే ఒక అద్భుతమైన ఏనుగుని తీసుకొని వస్తారు. ప్రతి సంవత్సరం ఒక ఏనుగు వస్తుంది. ఈ సంవత్సరం ఇది కర్ణాటకకేంచి వచ్చిన లక్ష్మి, దీని పేరు. ఇది లక్ష్మి. ఇది హైదరాబాద్ కు కొత్త ఏం కాదు, పాతనే. ఎందుకంటే హైదరాబాద్ లో బాగానే తిరుగుతుంటది ఈ లక్ష్మి. ఈ లక్ష్మికి 33 సంవత్సరాలు. మామూలుగా మంచిగా ఆ పిల్లగాడు ఎవరైతే స్నానం చేపిస్తున్నాడో వాళ్ళు ఒక 4 మనుషులు ఉన్నారు కర్ణాటకకేంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఆ లక్ష్మిని సంలాయించుకుంటారు. ముద్దుగా ఈరోజు అమ్మవారిని ఊరేగింపు చేయనికే మాంకాలమ్మని ఎత్తుకొని వచ్చిన లక్ష్మమ్మ. ఈమె కర్ణాటకకేంచి వచ్చింది. 33 సంవత్సరాలు అంటే నేను ఎప్పుడు ఇంత పెద్ద ఏనుగును చూడలేదు. అంటే 33 సంవత్సరాల ఏనుగును చూడలేదు. అంటే ఎత్తున్న ఏనుగును చూసినా కానీ ఇంత వయసైన ఏనుగును చూడలేదు. నిమ్మలంగా కూర్చొని స్నానం చేపించుకుంటుంది చూడుంటే అమ్మ ముద్దుగా. మంచిగా పోయిండ్రా భయ్య అన్నట్టుకున్నది. ఇది మంచిగా ఆమె వండుకొని స్నానం చేపించుకుంటుందో అమ్మో హాయిగా. అంటే ముఖం గడగరు మంచిగా మీదికుంటే అనుకున్నదేమో, అగో మీదంతా రుద్దుండి గట్టిగా అని ముద్దుగా రుద్దిపించుకొని స్నానం చేస్తుంది. అమ్మవారు గజమెక్కనికి ఎంత అద్భుతంగా చేస్తున్నారు చూడండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1 2 3 4 5 పిల్లలు ఎగబడి మంచిగా స్నానం చేపిస్తున్నారు. ఈడ గజారోహణము చెయ్యనికి ఏదైతే గజం వచ్చిందో ఆ గజాన్ని స్నానం చేపిస్తున్నారు. ఈడికెంచి ఇక గీ తమ్ముతో మాట్లాడతాడో ఏమో చూస్తా. అన్నా నమస్తే. ఎక్కడి నుండి? తెలుగాత? ఎక్కడి నుండి?
तुमकुर कर्नाटका कर्नाटक ओ अन्ना ये क्या खाएगा ये चावल घास केला కేలా అంటే అట్టిపండు అదొకటే తెలుసు హైదరాబాద్ లో కేలా నమ్ముతారు అవును కేలా చావలు అంటే బియ్యము గాస అంటే గడ్డి गड्ढा गड्ढा అన్ని తింటది అన్ని తింటుంది ఓ, ఇది ఎన్ని రోజులు తీసుకొచ్చిండ్రు ఇక్కడికి తీసుకురానికి ఎట్లా వచ్చింది ట్రక్కా? ट्रक ट्रक लो ఉంటుంది ट्रक ट्रक में दो दिन, एक दिन? 2 दिन में 2 दिन हुआ 2 दिन ट्रैवल कर ये कब जाएगा ये यहाँ से अभी इधर से 22 को जाएगा इधर से 22 को 22 को ఇప్పుడు ఈ రోజు ఇక్కడే ఉంటుంది ఉంటది ఈ రోజు 14 22 అంటే హైదరాబాద్ లో అక్కడ లాల్ దర్వాజా అయిపోయినాక వెళ్తారు. అరే లాల్ దర్వాజాకు సంబంధించిన ఊరేగింపు కూడా ఈ లక్ష్మీ చేస్తారు టచ్ కర్సక్తే ఓ లక్ష్మి అమ్మో దేవుడా అమ్మో లక్ష్మి ఎంటుకలు ఎంతో సువ్వగా ఉన్నాయా అంటే సూదులు లెక్క ఉన్నాయి అమ్మ దేవుడా 33 ఏళ్ళ లక్ష్మి ముద్దుగా ఉన్నది బంగారం అనిపిస్తున్నది ये इसको आप लेके जाते ना तो प्रॉब्लम नहीं होता नहीं कुछ नहीं वो सताएगा नहीं नहीं, अन्ना मैं इधर बैठूंगा बोल के नहीं बोलते नहीं हाँ सताएगा खाने के लिए कैसे समझ में आते वो भूख लगता है ना उसको 24 आवर्स चुप खाते रहता हूँ 24 గంటలు తింటూనే ఉంటది క్యాతో भी खाते खाते रहना चुप నెవరు వేసుకుంటూనే ఉంటదంట చూడండి అమ్మ ముద్దుగా ఓ ఏమనే మంచిగా అనిపిస్తున్నది ముద్దుగా స్నానం చేపిస్తున్నారు దీన్ని తయారు చేస్తున్నారు डेकोरेशन कौन करेगा हम ही करेंगे मैडम आप ही करते डेकोरेशन के लिए कितना सामान रहेगा ये गद्दी रहेगा हमारा कपड़ा रहेगा सामने जो कपड़ा रहेगा वो सब बांधते हैं బాగానే బాంధుడా అంటే ఏం లేదు కట్టుడే అనమాట బాగానే బాంధుకొని తీసుకొని పోతారంట अच्छे डेकोरेशन होने के बाद फिर आऊंगी ठीक है मैडम आपका नाम क्या है सलीम सलीम अन्ना लेके आए